వెల్కమ్ అమ్మా, వెల్కమ్. నమస్తే అండి నాగేంద్ర గారు. మీరు ఇండైరెక్ట్ గా తిట్టారు. అంటే ఇన్ని రోజుల నుంచి మేము అడుక్కుంటున్నాము, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి డేట్ ఇవ్వట్లేదు అని, అంతేనా? అది కాదమ్మా నా ఉద్దేశం. వారాలు నెలలు. అది కాదు నా ఉద్దేశం. నిజంగానే అంటే ఇన్నాళ్ళ నా ప్రయాణంలో కెరీర్ లో నాకు అలాగుండే ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం. అంటే ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండడం అన్నది ఎవరైనా కోరుకునే ఒక గొప్ప ఫేజ్ లైఫ్లో. ఇది మీ యాక్టర్స్ నేను గురించి. జనరల్ పబ్లిక్ ఓకే, వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఇవాళ కలుద్దాం అనుకున్న ఫ్రెండ్ని 1 వీక్ వరకు కలవలేం. కానీ మీరు సాధించారు అది, ఆ సెలబ్రిటీ స్టేటస్ని మీరు సాధించగలిగారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా పడుతూ లేస్తూ ఉంటారు, అనుకున్నవి జరగవు, అనుకోనివేవో జరుగుతుంటాయి. బట్ మధ్యలో ఒక్కసారి బలగం లాంటి సినిమా, అంతకుముందు మీరు చేశారు సినిమాలు, తర్వాత చేస్తున్నారు. చాలా సినిమాలు చేశానండి అంతకుముందు. నీది నాది ఓకే కదా, జయ జానకి నాయక, చాలా చేశాను. అదే ఇప్పుడు ఎవరికైనా, ఓ పెద్ద హీరోకైనా, ఓ పెద్ద హీరోయిన్ కైనా, ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా వాళ్ళు చాలా సినిమాలు చేస్తారండి. బట్ చెప్పడానికి ఎక్కడో ఒక 2-3 సినిమాలు ఉంటాయి అంతే. తక్మాది అంతా కూడా కెరీర్. మీరు ఈ రన్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే బలగం. అవునండి, 100%. కెరీర్ పరంగా నిజంగా ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది అంటే మెయిన్ బలగం నుంచి. అంతకు ముందు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్స్ చేశాను. నిధి నాది ఒకే కథలో కూడా మదర్ క్యారెక్టర్, వినయ్ విధేయరామ కానివ్వండి, జయజానకి నాయక కానివ్వండి, డీజే, వీటిలన్నిటిలో కనిపించిన ఒక యాక్టర్ గా చాలా మంది ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని ఓకే ఈవిడ బాగా చేయగలదు అనుకున్నారు. కానీ వినయ్ మన నీది నాది ఒకే కథ చేసినప్పుడు కూడా మంచి పేరు వచ్చినా ఏమైందంటే అండి, అనుకున్నంత అప్లాజ్ కానివ్వండి, గుర్తింపు కానివ్వండి అప్పట్లో రాలేదు. ఈ సినిమా హిట్ అవ్వడము, జనాలందరూ ఆ సినిమాని ఆదరించడము, దాన్ని మనసుకు తీసుకోవడంతో ఇది మెయిన్ లీడ్ అయిపోవడం, ఆ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం, లచ్చవ్వ. అక్కడి వరకు అట్లా స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ, ఒక క్యారెక్టర్ దిగి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఈవిడ ఎవరు, ఎందుకు వచ్చిందన్న ఒక ఆలోచనతో ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరిగింది. అలా నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా. అంటే అలాంటి లైఫ్ చాలా ఉంటాయి కదండి సొసైటీలో కూడా, ఫ్యామిలీస్ లో అలాంటి క్యారెక్టర్. అదే ఐడెంటిఫికేషన్ దొరకడం యాక్టర్స్ కి చాలా గ్రేట్ కోఇన్సిడెన్స్ లైఫ్ లో. సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ దొరకడం, అది హిట్ అవ్వడం, సినిమా హిట్ అవ్వడము, జనాలకి బాగా ఆ క్యారెక్టర్స్ అన్ని, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడము, స్టోరీ రూటెడ్ లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవ్వడము. ఈ మధ్య కాలంలో అలాంటి సబ్జెక్ట్ రాకపోవడము, అన్ని కలిసి వచ్చాయి. కలిసి వచ్చి నాకు కూడా ఒక మంచి గుర్తింపు, ప్రేమ, అభిమానాలు అన్ని సంపాదించి పెట్టాయి. అంటే నేను ఎక్కడో అంటే ఈ సినిమా క్యారెక్టర్ వస్తుందా లేదా అని మీరు గాబరా పడ్డం, దానికి ముందు కొన్ని మిస్ అవ్వడం మీరు. అవునండి, అది ఆర్టిస్ట్ గా నా జర్నీయే కాదండి, ఏ ఆర్టిస్ట్ కైనా జర్నీ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది వడ్డించిన విస్తర్లాగా అనుకోగానే రాగానే నేను ఇప్పుడు చాలా బాగున్నాను, మంచి క్యారెక్టర్స్ వస్తాయి, లేదంటే నేను మంచిగా యాక్ట్ చేయగలను కాబట్టి నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే చాలా పెద్ద విషయం ఉండాలి. ఒకవేళ వాళ్ళకి చాలా పెద్ద లక్ అయినా భగవంతుడు రాసి పంపించి ఉండాలి, మీకు ఇది ఇంత ఈజీగా వస్తుంది అని. అంతేకాని ఇక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యేవాళ్ళండి. ఎంతో మంది నేను చూస్తున్నాను, ఆ జర్నీలో నేను చూసిన వాళ్ళలో వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, ఇంకా అవకాశాలు రాని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది మీ లక్ అంటారా? ప్రతిభ అంటే అలా నేను చెప్పలేనండి, మెయిన్ అదృష్టం అనే అనుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోల్చుకుంటే నేను ఒక అదృష్టం, నాకు ఒక చిన్న లక్ కలిసి వచ్చిందని చెప్పాలి, నా హార్డ్ వర్క్ అని చెప్పాలి. దీంట్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, నేను ఎక్స్పెక్టేషన్స్, దానికోసం చాలా రోజులు ఎదురు చూడడము,
ఏదైనా మనం ఆశపడినప్పుడు దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎందుకు దొరకదు, దొరుకుతుందని నమ్మకం. అదే మీరు గాబరా పడ్డారు. ఖచ్చితంగా అండి. అప్పుడు అనిపించింది, అంటే చాలా క్యారెక్టర్స్, ఎన్నో క్యారెక్టర్స్ నేను ఎక్స్పెక్టేషన్స్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి అనుకుని ఆశపడినప్పుడు అవి మనకి ఏం మిస్ అయ్యారమ్మా అలా మీరు? అలా చెప్పడానికి ఏం చెప్తానండి, చాలా ఉన్నాయి. ఒకటి అని ఇప్పుడు ఏదో నేను పర్టికులర్ ఒక సినిమా మిస్ అయ్యాను కాదండి. ఇన్ని సంవత్సరాల జర్నీలో చాలా సినిమాలు మిస్ అయ్యాను. వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీసులకు వెళ్ళి కలిసి ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పిన తర్వాత కూడా మార్చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఒక్కరి పేరు చెప్పేటట్టు లేదు, చాలా సినిమాలు. అది నాకే కాదు, ప్రతి ఒక్కరి అనుభవం అలాగే ఉంటుంది నాకు తెలిసి ఆర్టిస్టులు. అది మీ ఇనిషియల్ స్టేజెస్ కెరీర్ లోనే అలాగే? ఇనిషియల్ స్టేజెస్ ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఏదో నాకు పేరు వచ్చింది, నాకు రెస్పెక్ట్ దొరికింది, నన్ను ఒక ఆర్టిస్ట్ గా గుర్తించినా సరే స్టిల్ ఉంటుందండి. ఇప్పుడు నన్ను అనుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోరని మనం చెప్పడానికి లేదు. వాళ్ళకి ఇంకొక ఆ రిక్వైర్మెంట్ పెరగచ్చు, వీళ్ళు ఈమె కాదు ఇంకొకరు బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు, లేదంటే నా ఫిజిక్స్ సెట్ అవ్వకపోవచ్చు ఆ క్యారెక్టర్కి, ఎలాగైనా. అందువల్ల నేను ఇప్పుడు రాను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మన ప్రయత్నం మనం స్ట్రాంగ్గా చెయ్యాలి. మనకు ఒకటి లక్ కలిసి రావాలి, ఇంకోటి మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కూడా వస్తుంది. మనకి ఏది రాసి పెట్టిందో జరుగుతుందని నేను నమ్ముతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.